హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే అందింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీజీఎల్ఐ గురించి పూర్తి అవగాహన అండి. సో, ఏపీజీఎల్ఐ అనేది కేవలం బీమా మాత్రమే కాదు, అద్భుతమైన భవిష్యత్ భద్రత. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పకుండా తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీజీఎల్ఐ పాలసీ గురించి చాలామందికి ఎల్ఐసి, పిఎల్ఐ వంటి ఇతర బీమా పాలసీ గురించి ఏజెంట్ల ద్వారా అవగాహన ఉన్నప్పటికీ ఏపీజీఎల్ఐ యొక్క అద్భుతమైన ప్రయోజనాల గురించి సరైన సమాచారం ఉండదు. కానీ నిజానికి ఏపీజీఎల్ఐ అనేది ఆహ్, విధాలుగా అనేక విధాలుగా ఎల్ఐసి, పిఎల్ఐ అలాగే వీటన్నిటికంటే ఎంతో శ్రేష్టమైనది. సో, మరి దాని వివరాలు ఏంటో తెలుసుకుందాము. ప్రయోజనాలు మరియు తప్పక గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలైతే తెలుసుకుందాము. అసలు ఏపీజీఎల్ఐ ఎందుకంత గొప్పది? ఏపీజీఎల్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. ఇది లాభాపేక్షతో పనిచేయదు. ఇతర బీమా కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు, ఏజెంట్లకు కమిషన్లు, నిర్వహణ ఖర్చులు, లాభాలు వంటివి చూసుకోవాలి. ఇవన్నీ మన ప్రీమియం నుండే వస్తాయి. కానీ ఏపీజీఎల్ఐలో అటువంటి ఖర్చులుండవు. ప్రభుత్వం నుండి ఉండే రాబడిని ఆశించదు. కాబట్టి మనకు అత్యంత ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే ఏపీజీఎల్ఐ వేరే ఏ బీమా కంపెనీ కూడా ఇవ్వలేనిటువంటి అద్భుతమైన రాబడిని ఇస్తుంది. ఏపీజీఎల్ఐ ప్రీమియం మరియు బాండ్లు గురించి తెలుసుకోవాల్సినవి. మీరు ఏపీజీఎల్ఐ ప్రీమియం చందాను పెంచుకున్నప్పుడు అది మీ జీతం నుండి కట్ అవుతుంది. అయితే కేవలం జీతం నుండి కట్ అయితే సరిపోదు. పెంచిన మొత్తానికి మీరు వెంటనే ప్రపోజల్ ఫార్మ్ తీసుకొని దరఖాస్తు చేసుకోవాలి మరియు కొత్త బాండ్ పొందాలి. చాలామందికి ఈ విషయం తెలీదు. దీనివల్ల జరిగే తీవ్ర నష్టాన్ని ఒక ఉదాహరణతో చూద్దాము. ఒక విషాదకరమైనటువంటి సంఘటన మరియు గుణపాఠం. సో, మన తోటి ఉద్యోగి ఒకరు ఏపీజీఎల్ఐ మంచిదని విని తన చందాను 350 నుండి 2650కి పెంచి మొత్తం 3000 చేశారు. కానీ పెంచిన 2650 కోసం కొత్త బాండ్ కోసం దరఖాస్తు చేయలేదు. దరఖాస్తు చెయ్యాలి అనే విషయం ఆయనకు తెలియదంట. ఎవరు అలా చెప్పలేదంట. అలా 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. దురదృష్టవశాత్తు అతను ప్రమాదంలో మరణించారు. అతనికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్‌తో పాటు ఏపీజీఎల్ఐ బెనిఫిట్స్ కూడా వచ్చాయి. కానీ కేవలం 350 చందాకు సంబంధించిన బెనిఫిట్స్ మాత్రమే అందాయి. పెంచిన 2650కి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి రాలేదు. ఎందుకంటే అతను ఆ మొత్తానికి బాండ్ కోసం దరఖాస్తు చేయలేదు. నెల రూ. 2650 అతని జీతం నుండి కట్ అయ్యి ఏపీజీఎల్ఐ ఖాతాలో కలిశాయి. కానీ బాండ్ కోసం దరఖాస్తు చేయకపోవడం వల్ల ఆ యొక్క రూ. 2650కు సంబంధించి బీమా ప్రయోజనాలు బోనస్‌తో సహా అతని కుటుంబానికైతే దక్కలేదు. సో, కట్ అయినటువంటి రూ. 2650 2.5 సంవత్సరాల మొత్తము రూ. 79,500 మాత్రమే వాపస్ చేశారు. అతను చేసిన ఈ చిన్న పొరపాటు వల్ల అతని కుటుంబం కోల్పోయింది ఎన్నో లక్షలు. ఎన్ని లక్షలో ఇప్పుడు వివరంగా చూద్దాము. ఏపీజీఎల్ఐ బాండ్ వాల్యూ మరియు బోనస్ లెక్క. ఏపీజీఎల్ఐ పాలసీలో ఉద్యోగి వయస్సును బట్టి ప్రీమియం రేట్ అనేది నిర్ధారిస్తారు. సో, 21 నుండి 53 సంవత్సరాల వయసు వరకు ఏపీజీఎల్‌లో చేరవచ్చు. 53 సంవత్సరాల తర్వాత చేరడానికి వీల్లేదు. మీరు కట్టే ప్రీమియంకు ప్రభుత్వం నిర్ణీత రేటు ప్రకారం బాండ్ వాల్యూను ఇస్తుంది. ఒక అద్భుతమైన ఉదాహరణ 29 సంవత్సరాల వయసులో. సో, నా వయసు 29 సంవత్సరాలు. నేను కట్టిన ప్రీమియం రూ. 4,000 నెలకు. ప్రభుత్వం ఇచ్చే రేటు నా వయసుకు 3.2950 అంటే ప్రతి రూపాయికి నా బాండ్ వాల్యూ 4,000 ఇంటూ 3.295 అంటే 13,18,000 అన్నమాట. ఇంకా నాకు మిగిలి ఉన్న సర్వీస్ 29 సంవత్సరాలు. వార్షిక బోనస్ బాండ్ వాల్యూపై 10% 29 సంవత్సరాలకు బోనస్ 13,18,000 ఇంటూ 290% అంటే 10 ఇంటూ 29 సంవత్సరాలు కాబట్టి మిగిలి ఉన్న ఈ యొక్క
సర్వీసు సంవత్సరాలు. ఇక మొత్తం 38,22,200 రూపాయలు. సో, పదవీ విరమణ సమయంలో నేను పొందే మొత్తం బాండ్ వాల్యూ ప్లస్ బోనస్ కలిపి 18,18,000 ప్లస్ 38,22,000 అంతా కలిపి 51,40,000. సో, నమ్మశక్యం కాని నిజమండి ఇది. ఇంత వస్తుందా అనైతే మనకు నమ్మశక్యం కాదు. సో, నేను 29 సంవత్సరాలు నెలకు 4,000 చొప్పున కట్టే మొత్తం ఎంతవుతుందో చూద్దాము. 4,000 × 12 × 29 అంటే కేవలం 13,92,000 మాత్రం అవుతుంది. సో, కానీ నాకు 58 సంవత్సరాల వయసులో నేను ₹1,00,00,000 పైగా తీసుకుంటాను. ఏ ఎల్ఐసి గానీ, పీఎల్ఐ లేదా ఇతర బీమా కంపెనీలు ఇంత భారీ మొత్తాన్ని ఇవ్వవు అని నేను ధైర్యంగా చెప్పగలను. ఇది అక్షరాల నిజం. మన తోటి ఉద్యోగి కుటుంబం కోల్పోయిన మొత్తం. సో, ఇందాక మనకు జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలో మన తోటి ఉద్యోగాన్ని చెప్పుకున్నట్టుగా అతను కోల్పోయిన మొత్తం ఎంత అనేది చూద్దాము. 25 సంవత్సరాల వయసులో ఏపీజీఎల్ఐ చెందాను. సో, ₹2,650 పెంచి బాండ్ కోసం దరఖాస్తు చేయకుండా 28 సంవత్సరాల వయసులో మరణించారు. అతను ₹2,650 బాండ్ పొంది ఉంటే అతని కుటుంబం పొంది ఉండే మొత్తం బోనస్‌తో కలిపి ఎంతో తెలుసా? సో, అతని వయసు 25 సంవత్సరాలు. సో, సంవత్సరాలకు గాను ₹2,650 ప్రీమియం కడితే బాండ్ వాల్యూ 2,650 × 4.41 సుమారు 11,689. ప్రతి రూపాయికి వచ్చే రేటు వయసును బట్టి మారుతుంది. సో, మరణించినటువంటి 28 సంవత్సరాల వయసు నాటికి అతనికి కనీసం 3 సంవత్సరాల ప్రీమియం కట్టినట్టుగా అవుతుంది. సో, బోనస్ లెక్క వేస్తే అతని కుటుంబం కోల్పోయింది అక్షరాల ₹12,38,610. సో, ఇది ఎవరు తీర్చలేని నష్టం. అతను తెలియక చేసిన తప్పును మనం ఎవరు చేయకూడదు. ముఖ్యమైన సలహా అండి. మీరు ఏపీజీఎల్ఐ ప్రీమియంను పెంచుకున్నప్పుడు లేదా మీకు కొత్త బాండ్ రావాల్సినప్పుడు వెంటనే సంబంధిత అధికారిని సంప్రదించి దరఖాస్తు ఫామ్ నింపి కొత్త బాండ్‌నైతే పొందండి. ఈ చిన్న జాగ్రత్త మీ కుటుంబానికి భవిష్యత్తులో ఆర్థికంగా గొప్ప భద్రతనైతే అందిస్తుంది. అది అజాగ్రత్త వద్దు. సో, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అనైతే ఏపీజీఎల్ఐ చెప్తోంది. సో, దీని ప్రకారంగా ఏపీజీఎల్ఐ అనేది ఎంత ముఖ్యమో ప్రభుత్వ ఉద్యోగికి మనకిప్పుడైతే అర్థమవుతోంది. సో, మనం కట్టే ప్రతి రూపాయి మీద బాండ్ వచ్చేలాగైతే చూసుకోండి. బాండ్‌లో ఉండేలాగైతే చూసుకోండి. బాండ్‌లో నమోదై ఉంటేనే మనకు ఆ అమౌంట్‌కు తగ్గ ఈ యొక్క ప్రీమియం అనేది మనకు చెల్లించబడుతుంది ప్రభుత్వం ద్వారా. సో, ఇక్కడ బాండ్‌లో చేర్చకపోవడం వల్ల 12,80,000 అక్షరాలైతే మన సహోద్యోగి కోల్పోయినట్టుగా చూస్తున్నాము.